అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి నిన్న రాత్రి 10 గంటల 10 నిమిషాలకు నగరంలోని ఏఐజీజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర్ రెడ్డి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక 2004-2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి పాలేరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్లో అభిమానులు సందర్శనార్థం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. శుక్రవారం రోజున దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు దసరా మహాపూర్ణహారతి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు దసరా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరగనుంది. కర్రలతో ఉత్సవంలో వేలాది మంది పాల్గొననున్నారు. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా చేసే వారిపై బండి ఓవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలియజేశారు. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం జరగనుంది. కర్రలతో ఉత్సవంలో వేలాది మంది పాల్గొననున్నారు. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. మద్యం అక్రమ రవాణా చేసే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలియజేశారు.
రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించినట్లు తెలుస్తుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించినట్లు తెలుస్తుంది. రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని ఏర్పాట్లపై చర్చించున్నట్లు తెలుస్తుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారంటూ చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే కనీసం మీకు చీమ కుట్టినట్లయినా లేదా అంటూ ఎక్స్ వేదికగా జగన్ నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోసాన మీలో కనిపించడం లేదని మండిపడ్డారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులేస్తుంటే వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే కనీసం చంద్రబాబుకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నా సరే మీరెందుకు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవిని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలానే గెలుపు కోసం అనుసరించే ప్రణాళికను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ఇక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారా లేదా ఓసీకి అవకాశం ఇస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీ కోటాలో అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ రేసులో ఉన్నారు. రెడ్డి కోటాలో సిఎస్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఉన్నారు.